చివరికి కేసినేని చిన్ని బలిపశువేనా? ఏపీలో ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ విజయవాడ కేంద్రంగా అనేక సంచలనాలు జరగబోతున్నాయి. విజయవాడ పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా కేసినేని నాని పోటీ చేయబోతున్నారు. టీడీపీ తరఫున నాని తమ్ముడు కేసినేని చిన్ని పోటీ ఖాయమైంది. ఇక బీజేపీ తరఫున పోటీ చేసేందుకు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్నే ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ చేరుతుందా లేదా అన్నదే తేలలేదు. రెండు పార్టీలతో బీజేపీ చేతులు కలిపినా కలపకపోయినా నష్టపోయేది కేసినేని చిన్నియే అనే టాక్ పార్టీలో మొదలైంది. చంద్రబాబు ఆటలో ఎంతోమంది బలైపోతూ ఉంటారు. ఇప్పుడు బలైపోయేందుకు చిన్ని రెడీగా ఉన్నారని తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎలాగంటే బీజేపీ తరఫున సుజనా చౌదరి పోటీ ఖాయం. ఒకవేళ కూటమిలో బీజేపీ చేరినా పోటీ చేసేది మాత్రం సుజనానే అని తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు. పొత్తులో విజయవాడ సీటును చంద్రబాబు బీజేపీకి కేటాయించేయడం ఖాయం. ఎందుకంటే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో సుజనా కూడా ఒకళ్ళని అందరికీ తెలిసిందే. ఏ పార్టీలో ఉన్నా సుజనా మాత్రం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తుంటారనే ఆరోపణలకు కొదవలేదు. కాబట్టి పొత్తుంటే అధికారికంగానే సుజనా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఒకవేళ పొత్తు లేకపోతే బీజేపీ తరఫున పోటీ చేస్తారంతే. ఏ విధంగా పోటీ చేసినా చంద్రబాబు మద్దతు మాత్రం సుజనాకే ఉంటుందని తమ్ముళ్లలో చర్చ మొదలైంది. బీజేపీ తరఫున పోటీ చేయబోతున్న సుజనా గెలుపునకే టీడీపీలోని చాలామంది పనిచేస్తారనడంలో సందేహం లేదు. సుజనా టీడీపీలో ఉన్నప్పుడు చాలామందితో సన్నిహితంగా ఉండేవారు. సుజనా ప్రకటన తరువాత టీడీపీలో కూడా సమీకరణాలు మారిపోతున్నాయట. ఇక సామాజిక వర్గంలో కూడా కేసినేని చిన్నితో పోల్చుకుంటే సుజనాకు మద్దతిచ్చే వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. అంటే సుజనా పేరుకు మాత్రమే బీజేపీ ఎంపీ అభ్యర్థి. ఈయనకు పనిచేసే వాళ్లలో ఎక్కువ మంది తమ్ముళ్ళు, సామాజిక వర్గంలోని ప్రముఖులే. మరింతమంది సుజనా గెలుపు కోసం పనిచేసేటప్పుడు ఇక చిన్నిని పట్టించుకునే వాళ్ళెవరు? సుజనా చిన్నీల్లో చంద్రబాబు మొదటి ఆప్షన్ సుజనానే అనడంలో సందేహం లేదు. ఎంపీ కేసినేని నాని మీద కోపంతో చిన్నీని చంద్రబాబు ఎంకరేజ్ చేశారు, కానీ చిత్తశుద్ధితో కాదని అందరికీ తెలిసిందే. కాబట్టి కేసినేని చిన్ని బలిపశువు అనడానికే ఎక్కువ అవకాశాలున్నాయి.